ఉండటం నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయన వారితో కూడా వెంటబెట్టుకొని వచ్చును అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు లేచిండనమాట. లేచి అందరికి కనబడి ఏం చెప్పిండంటే, ప్రతి మనిషి కూడా ఇలానే చనిపోతాడు, ఇలాగనే ఆత్మ లేస్తుంది, మరలా అది పరలోక రాజ్యం వెళ్తుంది అని చెప్పిండు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన అందరూ కూడా అలాగనే పరలోక రాజ్యం వెళ్తారని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మీరి, ఆమె పేరు ఏదైనా మీరి, ఈ తల్లి యేసు ప్రభుని నమ్మింది. ఈమెకు రోగంతో చనిపోవచ్చు కానీ పాపంతో చనిపోలేదు. ఎందుకనంటే ఈమె ఎప్పుడు కూడా ప్రభువా నా పాపములు క్షమించండి అని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ రక్తం చేత కడగబడింది. ఒకవేళ మనిషి మరి పాపంతో చనిపోతే పరలోకం లేదు,